ఏఎస్ఎఫ్ఐలో అధ్యక్షుగా పనిచేశారు, మళ్ళా తెలుగు విద్యార్థి సంఘానికి పనిచేశారు. అంటే ఈ సందర్భంలో మీరు ఎలాంటి ఏంటంటే గొడవలు కానీ ఇటువంటి అని అంటే ఎలాంటి గొడవలు చేయకపోయేవారు, అసలు ఎలాంటి సంఘర్షణలు జరిగాయి అప్పుడు? అంటే అప్పుడు ఏమైనా కేసులు నమోదు చేశారా? లేదు లేదు, పార్టీ రూలింగ్లో ఉంది. మేమంతా అప్పుడు 25 పైస్ మెంబర్షిప్ స్టూడెంట్ ఇది. కాలేజీలన్నీ తిరగడము, మెంబర్షిప్ చేపించడము, కాలేజీల్లో కమిటీలు వేసుకోవడము, ఆ తర్వాత జిల్లా కమిటీ, ఆ విధంగా చేసుకుంటూ పోయాం. స్టేట్ కమిటీ, మంచి చెడ్డ. అప్పుడు ఈ స్టూడెంట్ వింగ్ని చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేసేటోళ్ళు. అంటే మీరు ఏఎస్ఎఫ్ఐ నుంచి టీడీపీలోకి వచ్చారు, టీడీపీలో తెలుగు విద్యార్థి సంఘంకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు జిల్లాకు. అంటే ఒకసారిగా బాగానే అక్కడి వరకు ఎదిగారు. అంటే ఆ తర్వాత మీరు ఎందుకు ఎదుగు బొదుగు లేకోకుండా అలాగే ఉండిపోయారు? పరిస్థితి ఎందుకు? ఆ కారణం ఏమంటారు? ఎదుగు బొదుగు లేకుండా ఎదక్కోకుండా ఏం కాదు, కానీ ఏదో నేను పార్టీలో ఉన్నాను, నేను ఎమ్మెల్యేని కావాలి, లేదంటే చైర్మన్ కావాలి, ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా కాన్స్టిట్యున్సీ, ఓన్ కాన్స్టిట్యున్సీ ధర్మవరం కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో జి నాగిరెడ్డి గారని ఎన్టీ రామారావు గారి అభిమాని, మంచి మనిషి, మంత్రిగా కూడా పనిచేశాడు. మనం ప్రయత్నం చేసినా నాగిరెడ్డిని కాదని మనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. రెండోది, పర్సనల్గా కూడా నాకు ఏదో ఒక కాన్స్టిట్యున్సీని ఫిక్స్ చేసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో వర్క్ చేసుకొని ఎమ్మెల్యే కావాలనే ఆలోచన రాలేదు నాకు. ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి, పార్టీ బాగుండాలా, పార్టీ మెజారిటీ సీట్లు గెలవాలా, ఈ పార్టీ ఎంతో కొంత ప్రజలకి చేయాలా. మీరు చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ గారితో ఎక్కువ ఉండేవాళ్ళు? మీరు పార్టీ జనరల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గారే ఆల్ అఫిలియేటెడ్ వింగ్స్, విద్యార్థి కావచ్చు, ట్రేడ్ యూనియన్, రైతు విభాగం, ఇవన్నీ ఆయనే ఆర్గనైజ్ చేసేటోళ్ళు. యువతను మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆర్గనైజ్ చేసేటోళ్ళు. అందరికీ పెద్ద ఆయనతోనూ చంద్రబాబు గారితో బాగుండేటోన్ని ఒక దశ వరకు. ఆ తర్వాత యూత్లోకి ఎంటర్ అయినప్పుడు డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్గా చేశాను. 89లో పార్టీ పోయిన తర్వాత పెద్ద ఆయన స్వయాన పిలిపించి, అప్పుడు పార్టీ కార్యదర్శిగా రామచంద్రారెడ్డి గారని, సోంపేట రామచంద్రారెడ్డి గారని ఉండేటోళ్ళు, మెదక్ జిల్లా రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశాడు. ఆయన ఫోన్ చేసి ఇట్లా పెద్ద ఆయన రమ్మన్నాడు, వచ్చి కలు అని చెప్తే వెళ్ళి కలిశాను పెద్ద ఆయన్ని. పార్టీ పోయింది కదా, ఇప్పుడు నువ్వు యూత్లో ఉండి పనిచేయి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అని చెప్పి తెలుగు యువత జిల్లా అధ్యక్షునిగా పెట్టారు. 89 to 94 వరకు ఆ 5 years తెలుగు యువత జిల్లా అధ్యక్షునిగా ఉంటూ పెద్ద ఆయనకి బాగా దగ్గరగా ఉండేటోడిని. వ్యక్తిగతంగా ఆయన బాగా నాకు ఒకసారి తమ్ముడు తీసుకెళ్తాడు, మీరు రవిని కలవండి అని చెప్పాడు. మంచిదని చెప్పారు వాళ్ళు. సరే అని చెప్పనేసి, ఓకే గో హెడ్, మీరు వెళ్ళి రవిని కలవండి, నేను ఇన్వైట్ చేశానని చెప్పండి. రవి గారి అభిప్రాయం కనుక్కోకుండానే మీరు ఎలా నిర్ణయించుకోగలిగారు రవి గారిని పార్టీలోకి వస్తారని? నేను నాకు వచ్చినటువంటి ఆలోచన రవిని పార్టీలోకి తెస్తే తెలీదు, అదంతా సెకండ్. కానీ రవిని కలిసి రవిని ఇన్వైట్ చేస్తే రవి ఓకే అన్నాడు అనుకో, పెద్ద ఆయన ఓకే అంటాడో లేదో, పెద్ద ఆయన నో అన్నాడు అనుకో,